అందరికీ శనార్థులా ఇవాళ మనం ముంగట్నైతే కాటూరి రమేష్ గారు అయితే ఉన్నారు. ఏ ముచ్చట మీదనంటే గురుకులాలు ఏవైతే ఉన్నాయో గురుకులాల మీద జరుగుతున్నటువంటి దుష్ప్రచారాల మీదనైతే ఈరోజు ఒక పేరెంట్గా మన ముంగటికైతే మాట్లాడడానికి వచ్చింది కదా. సో ఒక్కసారి అన్ననైతే పరిచయం చేసుకొని మరి మాట ముచ్చట అయితే చేద్దాము. నమస్తే అన్న. నమస్తే అన్న. మంచిగా ఉన్నారా అన్న? అన్న బాగున్నామన్నా, మీరు ఎలా ఉన్నారు? బాగున్నారా అన్న? అందరి దయతోటి మంచిగా ఉన్నా అన్న. నమస్తే అన్న. ఈ మధ్య కాలంలో ఏమవుతున్నదంటే గురుకులాలు ఏవైతే ఉన్నాయో గురుకులాల మీద కొంతమంది నాయకులే కావచ్చు లేదంటే జనాలే కావచ్చు దుష్ప్రచారాలు చేస్తున్నారు. మీరు ఒక పేరెంట్గా మీ పిల్లలు కూడా గురుకులాలనే చదువుతున్నారు కదా. సో మీ దగ్గరికి ఏమైనా ముచ్చట్లు వచ్చినాయా మరి గురుకులాల మీద ఇట్లా జరుగుతుంది అట్లా జరుగుతుంది ఈ విధంగా ఉంది ఆ విధంగా ఉంది అనే విషయాలు? ఫస్ట్ ఆఫ్ ఆల్ తెలంగాణ రాష్ట్ర విద్యార్థి తల్లిదండ్రులకు టైమ్స్ 24 ఛానల్ ద్వారా నా యొక్క నమస్కారం. నా పేరు కాటూరి రమేష్. మా పిల్లలు కూడా హైదరాబాద్ మహేంద్ర హిల్స్లో 5వ తరగతి నుంచి ఇప్పటిదాకా కూడా మా పిల్లలు చదువుతున్నారు. అందరూ కూడా నా యొక్క నమస్కారము. మీరు ఏదైతే ఇప్పుడు చెప్పారో వాస్తవంగా నేను కూడా ఆ గ్రూప్లలో కొన్నిట్లో ఉన్నా, నేను కూడా చూస్తున్నా. ఆ గ్రూప్లలో చూసినప్పుడు వల్ల కూడా చాలా బాధ అనిపిస్తుంది. గత ప్రభుత్వం కంటే కూడా ఇప్పుడు వచ్చిన ప్రభుత్వం కానీ ఇప్పుడు వచ్చిన సెక్రటరీ కానీ చాలా మెరుగైన విద్యను అందిస్తున్నారు. చాలా మెరుగైన వంటి స్కూళ్ళల్లో సిస్టమ్స్ కూడా చాలా అంటే గతం కంటే కూడా చాలా మెరుగైన వంటి విద్య, ఫుడ్డు, తర్వాత విద్యార్థులు చదువుతో పాటు వాళ్ళు ఏ విధంగా ఎదగాలనేది కూడా వాళ్ళు ఇప్పుడు తీసుకుని అంటే ఒక మంచి ఆలోచనతోనే పోతున్నారు. దీన్ని కొంతమంది దుష్టశక్తులు ఏదైతే కొంతమంది కమిటీలు పెట్టుకొని కొన్ని సంఘాలు పెట్టుకొని ఏదైతే దుష్టి ప్రచారం చేస్తున్నారో అది చూస్తే నాకు కూడా చాలా బాధ అనిపిస్తుంది. బాధ అనిపించి ఈరోజు మీరు అడగగానే ఫస్ట్ ఇక్కడ రావడం కూడా జరిగింది. ఎందుకనంటే ఈరోజు తెలంగాణ రాష్ట్రంలోనే చదువుతున్న గురుకుల పాఠశాల విద్యార్థులు కానీ వాళ్ళ తల్లిదండ్రులు కానీ నేను ఒకటే చెప్తున్నా, ఏదైతే కొంతమంది నాయకులు కొంతమందికి అమ్ముడు పోయి వాళ్ళు చెప్పే విధంగా వీళ్ళు చేస్తున్నారనేది నేను భావిస్తున్నాను. ఇంకొక విషయం మనం చూసుకుంటున్నా, సో గతంలో ఉన్నటువంటి సెక్రటరీ ఇప్పుడు ఉన్నటువంటి సెక్రటరీ వాళ్ళ మధ్య చాలా తారతమ్యాలు ఉన్నాయంట. అంటే గతంలోనే మంచిగా చేసిరట, మరి ఇప్పుడు మంచిగా చేయలేదు అనే వాదనలు అయితే వినిపిస్తున్నాయి. నిజానికి మీకు ఏ విధంగా ఉంది, మీరు ఏమనుకుంటున్నారు? మరి మేమైతే 100% చెప్పగలుగుతాం. గతంలో కంటే కూడా ఈసారి ఇప్పుడు ఉన్న సెక్రటరీ గారు ఎవరైతే ఉన్నారో 100% బడుగు బలహీన ప్రజల మీద విద్యార్థుల మీద ఆమెకున్నంత ఆలోచన విధానం కూడా గతంలో కంటే కూడా ఇప్పుడు వాళ్ళ ఆలోచన ఏమున్నా కూడా బడుగు బలహీన విద్యార్థులు బాగా చదువుకోవాలి, వాళ్ళు కూడా ముందున్న రానున్న తరంలో ఇంకా ముందుకెళ్ళాలనే ఆలోచనతోనే ఇప్పుడు ఇంకా ఉన్న వాళ్ళు కూడా చాలా సూపర్గా చేస్తున్నారు. దీన్ని ఏమవుతుందంటే ఏదైతే గతంలో ఉన్న కమిటీలు అంటే ఆ సెక్రటరీకి సంబంధించిన వాళ్ళు కొంతమంది కోవట్లు ఉండి ఈరోజు వాళ్ళకి అక్కడ అవకాశం లేదు కాబట్టి ఈ రకంగా దుష్ప్రచారం చేస్తున్నారు. అంటే దుష్ప్రచారం చేస్తున్నారు కానీ మొత్తం చేపిస్తున్నారు. అంటే సంస్థ వాళ్ళ చేత ఇప్పుడు మన గురుకులాల యొక్క సంస్థ మంచిగానే ఉన్నదా? మరి 100%. మరి 100% మంచిగున్నప్పుడు మొన్నటికి మొన్న గతంలో మనము ఒక 2 నెలల కింద చూసుకుంటే మరి గురుకులాలలో తిన్నటువంటి ఫుడ్ తీసుకున్న విద్యార్థులు అస్వస్థతకు గురి కావడము, ఫుడ్ పాయిజనింగ్ అవ్వడము ఇలాంటివి చాలా చూసినాం కదా. కొంతమంది విద్యార్థులు అయితే మరణించిన దాఖలాలు కూడా మనం చూసినాము. మరి దానికి మీరేమంటారు? 100% మేము ఒప్పుకుంటాం. దానికి అదే సిస్టాన్ని ఇప్పుడు మార్చనీకి ఇప్పుడున్న సెక్రటరీ గారు చాలా ఇబ్బంది పడుతున్నారు. గతంలో ఉన్న సెక్రటరీలు విద్యా వ్యవస్థని నాశనం చేసి వాళ్ళు అనుకున్న వాళ్ళకి కాంట్రాక్టర్లు ఇచ్చి వాళ్ళ అనుకున్న వాళ్ళకే ఫుడ్ది ఏదైతే కాంట్రాక్ట్ కానీ మటన్ కానీ చికెన్ కానీ ఇక అన్ని విధాలుగా శానిటైజర్ కానీ ఇప్పుడు కూడా ఆ వ్యవస్థనే నడుస్తుంది. ఈ వ్యవస్థను బంద్ చేయనీకి ఇప్పుడు తీసుకున్న సెక్రటరీ గారు ఆలోచననే వాళ్ళు ఏం చేస్తున్నారంటే దుష్టి ప్రచారం చేస్తున్నారు. గతంలో జరిగిన తప్పుల వల్లనే ఇవి జరిగినాయి, ఇప్పుడు అట్లా జరగొద్దని చెప్పి ఇప్పుడు వచ్చి నాకు కొద్దిగా సమాచారం ఏం తెలిసిందనంటే ఇప్పుడు కొత్తగా ఏదైతే ఈ సిస్టమ్ చేంజ్ చేస్తున్నారో అందులో కొత్తగా కూడా ఇప్పుడు గతంలో విద్యార్థులకి ఏంటంటే వాళ్ళు ఏది పెడితే అదే తినాల్సి వచ్చేది. ఇప్పుడు అట్లా కాకుండా విద్యార్థులే ఒక క్లాసులో 40 మంది ఉంటారు. ఈ 40 మంది వంటోళ్ళ దగ్గర పోతారు, మీకేం కావాలి అంటే వాళ్ళు ఒకవేళ పప్పు అనుకో లేకుంటే వంకాయలు అనుకో వీళ్ళే ఇస్తారు. ఈ 40 మందికి విద్యార్థులకి ఎంత 5 కిలోలు అయితే 5 కిలోలు వీళ్ళే ఇవ్వాలి. ఆ సిస్టమ్ తీసుకొస్తున్నారు. తర్వాత నాకు ఇంకోటి కూడా తెలిసింది ఏంది, ఏదో ఫోన్ మిత్రమా అని
ఫోన్ మిత్రమా అని, అది కూడా ఏంది, ఇప్పుడు మా పిల్లలలో చదువుతుంటే ఏదైనా ఎమర్జెన్సీ ఉంది అని అంటే ఫోన్ చేయాలంటే క్లాస్ టీచర్ చేసేటోళ్ళు గారు, లేకుంటే ఇంకోళ్ళు బయట నుంచి వస్తే చేసేటోళ్ళు చాలా ఇబ్బంది. ఇప్పుడు అట్లాగా ఉండేది కొత్త సిస్టమ్ తీసుకొస్తున్నారని నాకు తెలిసింది. ఈ సిస్టమ్ ఏదైతే ఇప్పుడు కొత్త రూల్స్ తీసుకొస్తున్నారో అవి కూడా మేము తీసుకుంటాము. అంటే ఫోన్ మిత్రమా అంటే విద్యార్థులకి అక్కడ ఏదన్నా సమస్య ఉన్నా, ఫుడ్ ప్రాబ్లం ఉన్నా, ఏదైనా ప్రాబ్లం ఉన్నా కూడా అధికారులకు చేయవచ్చు, వాళ్ళకి మాత్రమే వెళ్తుంది ఆ ఫోన్ అనేది కొత్తగా తీసుకొస్తున్నారు ఇప్పుడు. అది కూడా నేను సమాచారం తెలుసుకుంటా. అంటే అది కూడా వస్తే మంచిదే కదా. 100% విద్యార్థుల సమస్యలు సార్లతో చెప్పుకోకపోయినా ఆ ఫోన్ ద్వారా అధికారులకు అయితే అధికారులకు పోతుంది, తల్లిదండ్రులకు పోయే విధంగా తీసుకొస్తున్నారు అది ఫోన్ మిత్రం అనేది. తర్వాత కూడా 5వ తరగతి నుంచి హై ఎడ్యుకేషన్, 8వ తరగతి నుంచే IIT ఎడ్యుకేషన్ కూడా కొత్తగా తీసుకురాబోతున్నారు. ఇంత మంచిగా చేస్తుంటే కూడా కొంతమంది సన్నాసులు, పడరాని వాళ్ళు, లేకపోతే బ్లాక్మెయిల్ చేసుకునే సన్నాసులు, ఇక కొంతమంది గురించి చెప్పుకోవాలంటే చాలా దారుణంగా ఉంటుంది. ఎందుకంటే ఒక విద్యామంత్రి ఉండి కూడా ఇప్పుడు జనాల్ని రెచ్చగొట్టి ఏదో బ్లాక్మెయిల్ చేసే దందాలు బంద్ చేసుకుంటే తెలంగాణ రాష్ట్రంలో విద్యార్థులు, అందులో దళితులు బాగా చదువుకొని ముందు స్థాయికి వెళ్తారనేది నా యొక్క ఆలోచన. సో ఇంకొకటి ఏంటంటే, మునుపైతే మిల్లెట్స్ ఫుడ్ అని పౌష్టికాహారం అయితే గురుకులంలో ఉన్నటువంటి విద్యార్థులందరికీ అందించిన తర్వాత ఒక నెల అయింది, 2 నెలలు, 3 నెలలు, 4 నెలలు, ఇట్లా ఒక 4-5 నెలల 6 నెలల తర్వాత సడన్ గా ఆపేయడం అయితే జరిగింది. మరి ఎందుకు అంటే ఈ మధ్య కాలంలోనైతే అది రాలేదు. గతంలో చూసుకుంటే మనకైతే మిల్లెట్స్ ఫుడ్ అనేది వచ్చింది, విద్యార్థులు అది మంచిగానే ఉన్నారు, ఆమోదకుండా తెలిపారు, బాగానే ఉందని. మరి ఇది ఇప్పుడు ఉన్నటువంటి ప్రభుత్వం ఎందుకు ఆపేసింది? మరి ఆపేయలేదు, ఇంకా దానికంటే మెరుగైన మెనూని తీసుకొచ్చింది. మీరు గత కావాలంటే ఏదైనా గురుకుల పాఠశాలకు వెళ్ళండి. మా పిల్లలు ఇప్పుడు కాదు, 2014, 15, 16 బిఫోర్ నుంచి మా పెద్ద పాప అందులోనే చదువుతుంది. ఇప్పటికి లాస్ట్ మొన్న మా చిన్న పాప కూడా 10th చదివింది. అప్పుడు మెనూ కంటే ఇప్పుడు మెనూ ఇంకా నెంబర్ 1 ఉంది. ఫుడ్ విషయంలో అయితే ఇప్పుడున్న ప్రభుత్వం కానీ, ఇప్పుడున్న సెక్రటరీ కానీ, ఆ వ్యవస్థ ఫుల్, అంటే ఎక్కడ తప్పు జరగవద్దు. గతంలో ఏం జరిగేదంటే పప్పు, నూనెలు, ఇక చెప్పుకోవద్దు, ఇవన్నీ కూడా కొంతమంది కాంట్రాక్టర్లు ఏదైతే ఉన్నారో అవన్నీ బయటకు పోతున్నాయి. ఇప్పుడు అలాంటి వాళ్ళకి అవకాశం లేదు. ఏదైతే పేరెంట్స్ కమిటీలు లేకుంటే ఇంకా సంఘాలు పెట్టుకునే వాళ్ళకి అప్పుడు వచ్చి సీట్లు అమ్ముకుంటూ వాళ్ళు ఆడేదో బేరం పెట్టుకుని ఇక్కడికి వచ్చి రాపించుకొని పోయి అమ్ముకుంటోళ్ళు. తర్వాత కాంట్రాక్ట్ విషయంలో శానిటైజర్ కానీ ఏదైనా లోపల అవి కొంతమంది బయటికి పోయేవి, అవన్నీ పోకుండా ఇప్పుడు టైట్ చేసింది. కాబట్టి ఈ సంఘ నాయకులకి ఎక్కడ అర్థం కాకుండా ప్రభుత్వం మీద, ఇప్పుడున్న సెక్రటరీ మీద, వాళ్ళ వ్యవస్థ మీద బురద జల్లనీకి బట్టగలిచి పైన చేస్తాను చూడు, ఆ విధంగా చేస్తున్నారు. అవి మానుకోవాలని వాళ్ళకి హెచ్చరిస్తున్నా. ఒకవేళ అదే మీరు చేసుకుంటూ పోతే అది మీ కర్మ. తల్లిదండ్రులకి, తల్లిదండ్రులకు నేను ఒకటే చేస్తున్నా, ఎవరైతే ఇలాంటి దుష్ప్రచారం చేస్తారో మీరు అవి మర్చిపోండి. మీ పిల్లలకి ఒకవేళ ఆన్లైన్లో సీట్ రాకపోయినా కూడా 100% మీరు ఆడపోయి ఒక అప్లికేషన్ పెట్టుకుంటే మళ్ళీ ఆన్లైన్ ద్వారానే మీకు వస్తుంది. అవును, గతంలో కూడా మనం చూసుకుంటే ఇప్పుడు గురుకులాలల్లో పిల్లలు ఎగ్జామ్స్ రాసిన తర్వాత ఆన్లైన్లో సీట్ రాకపోతే ఈ హైదరాబాద్ హెడ్ ఆఫీస్కి వెళ్ళి తల్లిదండ్రులు అక్కడికి వెళ్ళి బ్రతిమలాడుకునే పరిస్థితి ఉండే. మరి ఇప్పుడు ఏ విధంగా తెచ్చిరు? మరి చాలా సంతోషం అన్న మీరు మాట్లాడినందుకు. గతంలో నేను కూడా చాలామందికి రిక్వెస్ట్ చేసిన, మా డివిజన్లో వాళ్ళకి కానీ బయట వాళ్ళకి కానీ నేను కూడా ఆడికి వెళ్ళేది. అయితే ఊర్ల నుంచి వచ్చేటోళ్ళైనా పాపం ఆ సీట్ల కోసము పాపం వాళ్ళు ఎంతో ఇబ్బంది పడేటోళ్ళు. అంటే ఒక్కొక్క టైంలో నేను కూడా వాళ్ళు తీసిపోయి అన్నం తినిపించినా. అలాంటి గోస ఉండేది. ఇప్పుడు అలాంటి గోస లేదు. ఏదైనా కానీ ఆన్లైనే. మీరు కంపల్సరీ ఒకవేళ మెరిట్స్ని బట్టి, ఇప్పుడు గతంలో కంటే చూసుకుంటే కూడా ఈ సంవత్సరం చాలా మెరిట్స్తోని గురుకుల పాఠశాలలో వచ్చినాయి. ఇక చెప్పొద్దు, నేను కొన్ని చెప్తా. ఈ మధ్యకాలంలో ఈ జరిగినవన్నీ కూడా కొన్ని నేను ఇంకా కొన్ని స్వీకరిస్తా. ఖచ్చితంగా రేపు ఎల్లుండి ప్రెస్ మీట్ పెడతా. తెలంగాణ రాష్ట్ర తల్లిదండ్రులకు కూడా నేను దాన్ని తెలియపరుస్తాను. చాలా అంటే చాలా మెరుగైంది. ఇప్పుడున్న సెక్రటరీ గారు అయితే 100% విద్యార్థుల మీదనే ఫోకస్ పెట్టి, విద్యార్థులు ఏ విధంగా అయితే ఉండాలి, వాళ్ళని పైకి ఏ విధంగా తీసుకుపోవాలనే ఆలోచనతోనే వాళ్ళు ఈ ఒక సిస్టమ్ని తీసుకొచ్చి ముందు పెడుతున్నారు. ఆ సిస్టము గతంలో దోసుకొని తిన్న వాళ్ళకి ఇష్టం లేకనే ఈరోజు వాళ్ళ మీద బురద చల్లడం జరుగుతుంది. సో ఇప్పుడు ఈ మా టీవీ ఛానల్ వేదికగా మీరు తల్లిదండ్రులకే కానీ, విద్యార్థులకే కానీ, అదేవిధంగా ఇప్పుడు మీరు ఏదైతే అంటున్నారో గురుకులాల మీద దుష్ప్రచారం చేసే వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్లకు మా టీవీ వేదికగా మీరు ఏం చెప్పదలుచుకున్నారో ఒకసారి. ఖచ్చితంగా తెలంగాణ రాష్ట్ర ప్రజలకు, అదేవిధంగా గురుకులాల్లో చదువుతున్న విద్యార్థులకు, తల్లిదండ్రులకు కూడా నా ఒక నమస్కారం ఏంటంటే, ఏదైతే
దుష్ప్రచారం చేస్తున్నారో దాన్ని మీరు నమ్మకండి. అది ఓన్లీ కొంతమంది మోచేతులు నీళ్లు తాగే నాయకులు ఆ రకంగా చేస్తున్నారు. విద్యార్థి తల్లిదండ్రులు అయితే ఎవరు కూడా కావదు. ఏదైనా మన వాళ్ళకి సీటు కావాలన్నా ఇంకేదైనా మంచిగా చెడ్డ లేదు అంటే కావాలంటే కూడా మీరు డైరెక్ట్ ఆఫీసర్తో మాట్లాడవచ్చు. స్కూల్ దగ్గర కూడా ఎవరైతే ప్రిన్సిపాల్ ఉంటారో వాళ్ళు కూడా స్పందిస్తారు. వాళ్ళని సంప్రదించండి. ఈ మధ్యలో ఉన్న బ్రోకర్లను నమ్మకండి. నమ్మి మీరు మోసపోవద్దని మీకు నమస్కరించి చేతులు జోడించి నమస్కరిస్తాను. నమస్తే అన్న. చూసిరు కదా రమేష్ అన్న ఏ విధంగా మాట్లాడిండో. ఇగో గురుకులాలనైతే వాళ్ళ పిల్లలు కూడా చదువుతున్నారట. ఇక గురుకులాలకు ఎటువంటి సమస్యలు లేవు. ఇప్పుడున్నటువంటి సెక్రటరీ మేడం అయితే చాలా మంచిగా చేస్తున్నది. పురాతనంలో ఏ విధంగానైతే చేసిరో దానికంటే బెటర్ పర్ఫార్మెన్స్ అయితే ఇప్పుడు విద్యార్థులకు అందిస్తున్నది అనే విషయాలను అయితే చెప్తున్నది కదా. ఇగో ఇట్లాంటి మంచి మంచి మనసులతోటి మంచి మంచి ముచ్చట్లతోటి అయితే మళ్ళొక నేను మంచి విషయాలను తీసుకొని మీ ముంగటికి వస్తానులా ఉంటా. మరి షేర్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని వీడియోల కోసం బెల్ సింబల్ పై క్లిక్ చేయండి.